వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. కోల్కతాలో గత 2 రోజుల క్రితం జరిగిన జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి తనను దారుణంగా హత్య చేశారని జూనియర్ డాక్టర్ల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్ పేర్కొన్నారు. డాక్టర్లకు రక్షణ లేకపోతే వైద్యం ఎలా చేయమంటారు? మాకు రక్షణ లేదే మేము వైద్యం చేయమంటూ వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జూడా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనాథ్ మరియు డాక్టర్ అంజలి, డాక్టర్ నవదీప్ తదితర డాక్టర్లు పాల్గొన్నారు. దీనికి కారణం వచ్చేసి ఆర్జీ మెడికల్ కాలేజ్లో వెస్ట్ బెంగాల్లో ఒక సెకండ్ ఇయర్ పీజీ డ్యూటీలో అంటే డ్యూటీ చేస్తున్న టైంలో యాక్చువల్గా 36 గంటల డ్యూటీలో 4 గంటలు రెస్ట్ దొరుకుతుంది. ఆ రెస్ట్ తీసుకోవడానికి ఆ డ్యూటీ ప్లేస్లో రూమ్ లేక సెమినార్ హాల్ రూమ్లో వెళ్ళి పడుతుంది. మార్నింగ్ 8 o'clock చూస్తే రేప్ అండ్ మర్డర్. దానికి సపోర్ట్గా వాళ్ళ న్యాయం జరిగే వరకు. అలాగే ఈ ఇన్సిడెంట్ అనేది ఎందుకు జరిగిందంటే ఫస్ట్ డ్యూటీ ప్లేస్లో వర్క్ ప్లేస్లో మినిమం ఫెసిలిటీస్ లేవు. ఇది ఓన్లీ ఆ కాలేజ్లో కాదు, మన తెలంగాణ మెడికల్ కాలేజెస్, నేషనల్ వైడ్ మెడికల్ కాలేజ్లో ఇక్కడ డ్యూటీ ప్లేస్లో ఫీమేల్స్కి రెస్ట్ రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు. మన ఎంజిఎం తీసుకుంటే వాటర్ ఫెసిలిటీ కూడా లేవు. ఇలాంటి పరిస్థితిలో ఫీమేల్ డాక్టర్స్ డ్యూటీ చేస్తున్నారు. ఇది వాళ్ళ ఒక్క కాలేజీ కాదు ప్రాబ్లం, మిగతా నేషనల్ వైడ్లో ఉన్న మెడికల్ కాలేజెస్. మన ఎన్ఎంసి మాత్రం మా దగ్గర పీజీస్లో జాయిన్ అయ్యేటప్పుడు 50 లక్షల బాండ్లు 20 లక్షల బాండ్లు రాసుకుంటున్నారు. కానీ మాకేమన్నా అన్యాయం జరిగినప్పుడు మాకేమన్నా కంపెన్సేషన్ ఇస్తారా? అది కూడా ఉండదు. ఇలాంటి అన్యాయాలు జరగకుండా చూసుకుంటారా అంటే అది కూడా లేదు. ఏమైనా ఈ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ అంటారు. ఎప్పుడైతే పర్మిషన్ తీసుకుంటే కాలేజ్ పర్మిషన్ కావాలంటే సెంట్రల్ పర్మిషన్ కావాలి, మిగతా ఇష్యూస్ అన్నిటి స్టేట్ చూసుకుంటారు. నెక్స్ట్ ఇది అలాగే కాకుండా ఒక సెంట్రల్ సిబిఐ ఎంక్వైరీ జరగాలి దీని మీద. ఇది ఎప్పుడైతే ఫస్ట్ దీన్ని ప్రిన్సిపల్ దీన్ని సూసైడ్గా చెప్పాడో 3 గంటల తర్వాత ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ తర్వాత పోస్ట్ మార్టంలో ఇది రేప్ అండ్ మర్డర్ అని తెలిసింది. ఆ ప్రిన్సిపల్ ఎందుకు మ్యానిపులేట్ చేయడానికి చూసాడు. ఆ ప్రిన్సిపల్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కాదు, ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి. దాంట్లో ప్రిన్సిపల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో మాకు తెలియదు. అది నిజమైతే ప్రిన్సిపల్ కూడా శిక్ష పడాలి. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ వైడ్ పిలుపుతోటి ఓపీస్ అండ్ ఎలెక్టివ్స్ బంద్ చేశాం. ఇది వాళ్ళ ఒక్క కాలేజే కాదు, మిగతా కాలేజీలో కూడా సేమ్ పరిస్థితి ఉంది. అంటే ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో ప్రాబ్లం అయ్యే వరకు వెయిట్ చేస్తారా గవర్నమెంట్. మొన్న మేము స్ట్రైక్ చేసిన పాయింట్లో కూడా ఇది పెట్టుకున్నాం, మాకు మినిమం సెక్యూరిటీ కావాలి, మాకు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని. వాళ్ళు ఏమన్నారు 1 monthలో తీస్తామన్నారు.